వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న పీఎం ఏక్తా మాల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభిపూర్ రాజు ధర్నాకు దిగారు. వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనే సంస్థలకు టెండర్లు లేకుండా, డాక్యుమెంట్లు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి లూటీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రాష్ట్రంలో దోపిడి దొంగల మూట, అవినీతి ఆనకొండలు ఇవాళ విచ్చలవిడిగా భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు ఇవాళ ప్రభుత్వ ఆధిపత్య పదవుల్లో కూర్చొని గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ తరతరాలకు చెందినటువంటి ఒక భవిష్యత్ తరాలకు చెందినటువంటి ఒక భూ సంపదను ఇవాళ విచ్చలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 17,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు, వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా, సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా, ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్కు, అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.